ఆయన కాపాడే దేవుడు. నీతిమంతులకు అనేకమైన శ్రమలు, ఆపదలు, కానీ వాటన్నిటి నుండి ఆయనే వారిని తప్పించును. దేవునికి స్తోత్రం చెప్పు. ఎప్పుడు నీతిమంతులుగా అవుతావు? యెహోవా మీద ఆనుకున్నవాడు. ఎప్పుడు నీతిమంతులు అవుతావు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన పరిశుద్ధ జనముగా మార్చబడిన వారు నీతిమంతులు. ఎప్పుడు పరిశుద్ధ జనం అవుతావు? ఎప్పుడు నీతిమంతులు అవుతావు అంటే ఆయన అగ్ని బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఆయన ఆత్మానుసారముగా నడిచిన వారు నీతిమంతులు. అట్టి వారు వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం చెప్పు. పురోగతి కాదు, వర్ధిల్లుతారు, మల్టిప్లై అవుతారు. జనసంఖ్య, బల సంఖ్య, జ్ఞాన సంఖ్య, అన్ని విషయాల్లో ఏ కొదువ లేకుండా. అంతేకాదు నీ ఆత్మీయ జీవితం వల్ల లోకం నిన్ను చూసి దేవుడిని మహింపరుస్తుంది. అట్టి సాక్ష్యంగా మనం ఉండాలంటే అయ్యలారా కృప రావాలంటే అంత ఆషామాషి విషయం కాదమ్మా. ఏదో వాగ్దానాలు పొందుకొని వెళ్ళిపోతే జరిగిపోదు. దాని ప్రకారంగా మనం జీవిస్తే నువ్వు పొందుకుంటావు. నువ్వు ఆశపడడం ఒకటే కాదు, దాని ప్రకారంగా చెయ్యాలని చెప్తున్నాడు ఆయన. నీ కోసం సిద్ధపరచబడిన దీవెనలన్నీ నీ మీద ఉంటాయి. కానీ నీ మీదకు వచ్చి నీ జీవితంలో పడాలంటే, నువ్వు కన్నులారా వాటిని చూడాలంటే ఆయన మాటల ప్రకారంగా నడవాలి. అదే మనకు తేడా. ఆ నడవడానికే ఇదిగో ఈ ప్రార్థనలు, ఇక హెచ్చరిక మాటలు, శుక్రవారం పాస్టర్ గారు చెప్పినట్టుగా శ్రద్ధ మాటలు, ఇవన్నీ ఎప్పటికప్పుడు మనల్ని పురోగల్పు చేయడానికి